స్టార్ట్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ కుక్కర్ వ్యాధి. ఈ కుక్కర్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే, కోడి నీరసించిపోతుంది, మేత మేయదు, నరాలు బలహీనత వచ్చేసి పచ్చగా పారుతూ ఉంటాయి, తర్వాత మెడలు వంగిపోయి చనిపోతూ ఉంటాయి. ఈ కుక్కర్ వ్యాధి ఒకవేళ వస్తే ఒక కోడి నుండి ఒక కోడికి మొత్తం అన్ని కోళ్ళకి కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అందు గురించి ఏంటంటే, ఈ కుక్కర్ వ్యాధి రాకుండా ముంజాగ్రత్తగానే మనం ప్రివెన్షన్ అనేది చేసుకోవాలి. కోడి పిల్లలకి పుట్టిన వెంటనే మెరాక్స్ వ్యాక్సిన్ వేయాలి. అది వేసిన 6వ రోజుకి కుక్కర్ వ్యాధి అంటే లసోటా వ్యాక్సిన్ వేసుకోవాలి. ఈ లసోటా వ్యాక్సిన్ ఎప్పుడు ఐస్లోనే ఉండాలి. ఎప్పుడైనా సరే కూల్ ప్యాక్లోనే పెట్టి ఫ్రిడ్జ్లోనే పెట్టాలి. తీసిన తర్వాత కూల్ ప్యాక్ తీసుకుని కూల్ ప్యాక్లో ఇలా ఉంచుకోవాలి. ఖచ్చితంగా ఇలాగే ఉంచుకోవాలి. ఉంచి ఇది వ్యాక్సిన్, ఇది డైల్యూటర్. ఈ డైల్యూటర్ నీళ్ళు తీసుకుని ఈ వ్యాక్సిన్లో కలిపి ప్రతి కోడికి సిరంజ్తో కానీ లేకపోతే ఇది డైల్యూటర్ లిక్విడ్ ఉంటుంది, లిపిడ్ డ్రాప్లెట్ ఉంటుంది. ఈ డ్రాప్లెట్తో కంట్లో చుక్క నోట్లో చుక్క వేయాలి. ఇలా ఇవన్నీ ఏంటంటే లైవ్ వ్యాక్సిన్స్ కాబట్టి 1 మంతే పనిచేస్తాయి ఫ్రెండ్స్, ఎక్కువ పనిచేయవు. 1 మంత్ పోయిన తర్వాత మళ్ళీ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. దీంతోపాటు వ్యాక్సినేషన్ బూస్టర్ ఉంటుంది. ఈ వ్యాక్సినేషన్ బూస్టర్ కూడా తాగే వాటర్లో రోజు ఒక తాగే వాటర్లో 1 లీటర్ వాటర్కి 1 మూత కలపాలి. ఇది కూడా ఇచ్చుకుంటే ఏమవుతుందంటే వ్యాక్సిన్ స్ట్రెస్ అని లేకుండా వ్యాక్సిన్ కూడా బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఈ కుక్కర్ వ్యాధి ఒకవేళ వచ్చింది అంటే అన్ని కోళ్ళకి కూడా వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. అందు గురించి ఏంటంటే కుక్కర్ వ్యాధి చాలా జాగ్రత్తగా నివారించుకోవాలి. ప్రతి కోల్డ్ ఫార్మ్ రైతు, ప్రతి నాటుకోడి రైతు కూడా ఈ కుక్కర్ వ్యాధి రాకుండా లసోటా వ్యాక్సిన్, కుక్కర్ వ్యాక్సిన్ ఖచ్చితంగా వేసుకోవాలని నా మనవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.